వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత తూలిపూడి. మంచి మనుషులే ఎందుకు ఎక్కువగా బాధపడతారు? ఈ ప్రపంచంలో మంచి మనుషులు చాలామంది ఉంటారు. వారు ఇతరులకు సహాయం చేస్తారు, ఎవరిని బాధ పెట్టరు, అందరి మంచిని కోరుకుంటారు. అయినప్పటికీ చాలా సందర్భాల్లో మంచి మనుషులే ఎక్కువ బాధలను ఎదుర్కొంటుంటారు. దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మంచి మనుషుల హృదయం చాలా మృదువుగా ఉంటుంది. వారు ఇతరుల బాధను తమ బాధగా భావిస్తారు. ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేయాలని ప్రయత్నిస్తారు. కానీ ప్రతి ఒక్కరూ వారి మంచితనాన్ని అర్థం చేసుకోరు. కొందరు వారి మంచితనాన్ని బలహీనతగా భావించి ఉపయోగించుకుంటారు. మంచి మనుషులు ఎక్కువగా లేదు అని చెప్పలేరు. అందువల్ల ఇతరుల కోరికల కోసం తమ సమయాన్ని, శక్తిని, సంతోషాన్ని త్యాగం చేస్తారు. చివరికి వారు అలసిపోతారు, బాధపడతారు. మంచి మనుషులు అందరినీ సులభంగా నమ్ముతారు. తమ మనసులో మోసం ఉండదు కాబట్టి ఎదుటివారు కూడా మంచివారే అని భావిస్తారు. కానీ కొందరు ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేసి వారిని బాధ పెడతారు. మరో కారణం, మంచి మనుషులు ఇతరుల సంతోషం కోసం తమ సంతోషాన్ని త్యాగం చేస్తారు. కుటుంబం, స్నేహితులు లేదా సమాజం కోసం ఎన్నో కష్టాలు పడతారు. కానీ వారి త్యాగాలను అందరూ గుర్తించకపోవచ్చు. అప్పుడు వారు నిరాశ చెందుతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మంచి మనుషులు ఇతరులను క్షమించడం ఎక్కువగా చేస్తారు. ఎవరైనా మోసం చేసినా, బాధ పెట్టినా మళ్ళీ వారినే నమ్ముతారు. ఈ కారణంగా మళ్ళీ మళ్ళీ బాధపడే పరిస్థితి వారికి వస్తుంది. అయితే మంచి మనసు కలిగి ఉండడం బలహీనత కాదు, అది ఒక గొప్ప గుణం. కొంతకాలం బాధలు ఎదురైనా చివరికి మంచి మనుషులే గౌరవం, ప్రేమ మరియు నిజమైన ఆనందం లభిస్తాయి. కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మంచితనాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే మంచి పనులకు ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా ఫలితం వస్తుంది. మంచి మనుషులు ఎప్పుడూ ఇతరుల సంతోషాన్ని ముందుగా చూస్తారు. తమ కంటే ఎదుటివారి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమ సమయం, డబ్బు, శక్తి అన్నింటినీ ఇతరుల కోసం ఖర్చు చేస్తారు. కానీ అదే సమయంలో తన అవసరాలు మర్చిపోతారు. చివరకు అలసిపోయి ఒంటరిగా మిగిలిపోతారు. వారికి లేదు అని చెప్పడం చాలా కష్టం. అందుకే చాలామంది వారి మంచితనాన్ని ఉపయోగించుకుంటారు. పని అయిపోయిన తర్వాత మాత్రం వారిని పట్టించుకోరు. ఈ నిర్లక్ష్యమే మంచి మనుషులకు ఎక్కువ బాధను కలిగిస్తుంది. మంచి మనుషులు తమ బాధను బయటకు చెప్పరు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో గాయాలను దాచుకొని జీవిస్తారు. ఎందుకంటే తమ వల్ల మరెవ్వరూ బాధపడకూడదని అనుకుంటారు. అయితే మంచి మనసు కలిగి ఉండటం బలహీనత కాదు, అది గొప్ప శక్తి. కాలము కొన్నిసార్లు మంచి మనుషులను పరీక్షిస్తుంది. కానీ వారి నిజాయితీ, ప్రేమ, కరుణ ఒకరోజు తప్పకుండా వారిని గౌరవాన్ని, ఆనందాన్ని, నిజమైన విజయాన్ని తీసుకొస్తాయి. కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీ మంచితనాన్ని కోల్పోవద్దు. మంచిగా ఉండండి, కానీ ఎవరినైనా గుడ్డిగా నమ్మకండి. సహాయం చేయండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు. ప్రేమను పంచండి, కానీ మీ విలువను తగ్గించుకోవద్దు. గుర్తుంచుకోండి, మంచి మనిషి జీవితంలో కొంతకాలం బాధపడవచ్చు, కానీ చివరికి గెలిచేది అతని మంచితనమే. డబ్బు, అందం, పదవి ఇవన్నీ కాలంతో మారిపోతాయి, కానీ మంచి మనసు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. జీవిత సత్యం, మంచి మనిషిని కాలం పరీక్షించవచ్చు, కానీ అతని మంచితనాన్ని ఎప్పటికీ ఓడించలేదు. మీ జీవితాన్ని మార్చిన ఒక నిజం ఏది? కామెంట్లో రాయండి. మీ కామెంట్ను నేను చదువుతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విలువైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much.